ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరపున పోటీ చేయబోయే శాసనసభ లోక్సభ అభ్యర్థుల యొక్క జాబితాను సిద్ధము చేసుకున్న భారతీయ జనతా పార్టీ అధికారికంగా పొత్తు ప్రకటన చేసే వరకు అభ్యర్థుల జాబితాని ప్రకటించకూడదనే నిర్ణయానికి వచ్చారు. రామ్ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కనుక ఆ బిజీలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించే విషయమై కొంత ఆలస్యమైంది. త్వరలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానిస్తూ ఎన్డీఏ భాగస్వామిగా పొత్తులో భాగమయ్యే అవకాశం కనపడుతుంది. అందువల్ల బీజేపీతో కలిసి కూర్చుని బీజేపీ వాళ్ళు 2014లో 4 లోక్సభ సీట్లలో పోటీ చేశారు, 13 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశారు. వాళ్ళకి ఎక్కడైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో ఆ 4 లోక్సభ సీట్లు 13 అసెంబ్లీ సీట్లు అడగటం జరుగుతుంది. అందువల్ల అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే సమస్య ఉత్పన్నమవుతుందని జనసేన తెలుగుదేశం పార్టీ జాబితా సిద్ధం చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో మీకు సీటు ఇచ్చే అవకాశం ఉన్నది, మీరు తిరగండి, పనిచేయండి అని చెప్పుకున్నారు. జనసేనకు సూత్రప్రాయంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 28 అసెంబ్లీ సీట్లు, 2 కానీ 3 కానీ లోక్సభ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆ సీట్లు కూడా లోక్సభ అనకాపల్లిలో కొణతల రామకృష్ణ జనసేనలో ప్రవేశించాడు. ఆయన్ని లోక్సభ సభ్యుడిగా పోటీ పెడతారని, కాకినాడలో ముద్రగడ్డ పద్మనాభం అంగీకరిస్తే కాకినాడ లోక్సభకు, లేదా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీ టైం ఉదయ్ శ్రీనివాసును కానీ లోక్సభకు పెట్టాలని, ఇక 3వ సీటు మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి. కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం 3 సీట్లలో జనసేన అభ్యర్థులను పెట్టే అవకాశం ఉంది లోక్సభకి. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు ఒక 70 మంది పేర్లు ఒక జాబితా తయారు చేసుకుని ఆ నియోజకవర్గాల్లో ఉండే నాయకులకు, మీరు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండండి, మీ వనరులు సిద్ధం చేసుకోండి, మీరు ఉత్సాహంగా నియోజకవర్గంలో తిరగండి, మీకు సీట్ ఇచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి ఒక 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను అస్త్రశస్త్రాలతో సిద్ధం చేసినట్టుగా ఒక జాబితా చక్కర్లు కొడతా ఉంది. ఆ జాబితాలో మొట్టమొదటిది ఇచ్చాపురం, బెండాలం అశోక్. దీంట్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ శాసనసభ్యులు అందరికీ కూడా మళ్ళీ సీట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. పార్టీ వీడిన 4 వదిలిపెడితే మిగతా ఉన్న 19 మంది అందరికీ కూడా సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2 టెక్కలి అచ్చెన్నాయుడు, 3 ఆముదాల వలస కూన రవికుమార్, 4 పలాస గౌతు శిరీష, 5 రాజాం కొండ్రు మురళీమోహన్ మాజీ మంత్రి, 6 బొబ్బిలి బేబీ నాయన, 7 విజయనగరం అశోక్ గజపతి రాజు, 8 చీపురుపల్లి కిమిడి నాగార్జున, 9 కురుపాం జగదీశ్వరి, 10 పార్వతీపురం విజయచంద్ర,
11 విజయవాడ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు. 12 వైజాగ్ వెస్ట్ గణబాబు. 13 పైకరావుపేట అనిత. 14 నర్సీపట్నం చింతకాయల విజయ్. 15 తుని యనమల దివ్య. 16 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ. 17 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప. 18 అనపర్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి. 19 రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు. 20 రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి. 21 గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు. 22 ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు. 23 అమలాపురం బత్తుల ఆనందరావు. 24 మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు. 25 ఆచంట పితాని సత్యనారాయణ. 26 పాలకొల్లు నిమ్మల రామానాయుడు. 27 ఉండి మంతెన రామరాజు. 28 దెందులూరు చింతమనేని ప్రభాకర్. 29 విజయవాడ తూర్పు గద్దే రామ్మోహన్. 30 విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు. 31 నందిగామ తంగిరాల సౌమ్య. 32 జగ్గయ్యపేట శ్రీరామ తాతయ్య. 33 మచిలీపట్నం కొల్లు రవీంద్ర. 34 గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు. 35 గుడివాడ వెన్నిగళ్ళ రాము. 36 మంగళగిరి నారా లోకేష్. 37 పొన్నూరు ధూళిపాల నరేంద్ర. 38 చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు. 39 సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ. 40 వినుకొండ జీవి ఆంజనేయులు. 41 గురజాల ఎరపతనేని శ్రీనివాసరావు. 42 మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి. 43 వేమూరు నక్క ఆనందబాబు. 44 పర్చూరు ఏలూరి సాంబశివరావు. 45 ఒంగోలు దామచర్ల జనార్దన్. 46 కొండెపి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి. 47 కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి. 48 కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. 49 నెల్లూరు నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొంగూరు నారాయణ. 50 ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి. 52 శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి. 53 నగరి గాలి భానుప్రకాష్. 54 పలమనేరు అమర్నాథ్ రెడ్డి. 55 కుప్పం నారా చంద్రబాబు నాయుడు. 56 పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. 57 జమ్మలమడుగు భూపేష్ రెడ్డి. 58 మైదుకూర్ పుట్టా సుధాకర్ యాదవ్. 59 పులివెందల బీటెక్ రవి. 60 బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి. 61 పాణ్యం గౌరు చరితారెడ్డి. 62 కర్నూలు టీజీ భరత్. 63 ఎమ్మెగనూరు బివి జయనాగేశ్వర రెడ్డి. 64 రాప్తాడు పరిటాల సునీత. 65 ఉరవకొండ పయ్యావుల కేశవ్. 66 తాడిపత్రి జేసి అస్మిత్ రెడ్డి. 67 కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు. 68 హిందూపురం నందమూరి బాలకృష్ణ సినీ నటుడు. 69 కదిరి కందికుంట వెంకట ప్రసాద్. 70 ధర్మవరం పరిటాల శ్రీరామ్.
వీటితో పాటు అరకు రా కదలిరా అనే ఆ సమావేశాల్లో భాగంగా అక్కడ అరకు ఎస్టీ తెలుగుదేశం అభ్యర్థిగా స్పాట్లోనే దన్ను దొర అనే అభ్యర్థిని ప్రకటించడం అనేది విశేషం. ఈ 70 నేను ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో వాటిలో కొన్ని మార్పులు చేర్పులు జరగటం అనేది ఉంటుంది. బీజేపీ రంగంలో దిగిన తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు నాయకులు కూర్చొని చర్చల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుంది. ప్రాథమికంగా ఇది ఒక జాబితా తయారు చేసి ఇవి సోషల్ మీడియాలో లేదు జనములో ఫలానా నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి పోటీ చేయబోతున్నాడనే ఊహాగానాలు ఇవి అధికారిక జాబితా కాదు. దీంట్లో నేను చెప్పిన దాంట్లో 90% పైగా ఆయా నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నది.